ఒక ఫ్యాబ్రికేటెడ్ గెలుపుని అద్భుతమైన గెలుపుగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని ఒకళ్ళు, స్వేచ్ఛగా ఓటర్లు ఓటు వేసుకున్నారని ఒకళ్ళు, ప్రజాస్వామ్యం గెలిచిందని ఒకళ్ళు, ఆ తర్వాత ఎవరెవరికో ఫోన్లు చేయటం, ఇవన్నీ చూడటం, ఆ తర్వాత అచ్చొత్తేయటం మన పత్రికల్లో చూసినప్పుడు క్లియర్గా రాష్ట్ర ప్రజలకు వీళ్ళందరూ ఇస్తున్న ఒక సంకేతం ఏమిటి అంటే, పులివెందుల ఒంటిమిట్టలో మేము రిగ్గింగ్ చేయలేదు, ప్రజలే ఎన్నికల్లో ఓటు వేసి మమ్మల్ని గెలిపించారు అని నమ్మబలికే ప్రయత్నం. దీన్ని నమ్మడానికి రెడీగా ఉన్నారా? ఎంతమంది నమ్ముతారు? కూటమి నేతలందరికీ దిక్కులేదు కాబట్టి నమ్ముతారు. మిగతా వాళ్ళని కూడా నమ్మమంటే నమ్ముతారా? నమ్మడానికి ఆధారాలు చూపిస్తారా? పోటీ చేసిన అభ్యర్థే ఓటు వేయడానికి రాకుండా చేశారు అంటే దానికి కూడా ఒక స్టోరీ అల్లి అక్కడ పెట్టడం. నన్ను బయటకు రానివ్వడం లేదు అని చెప్పిన తర్వాత, పోలీసులందరినీ పంపించిన తర్వాత, కలెక్టర్ గారు కూడా అక్కడే ఒక గంట, 2 గంటలు, 3 గంటలు వెయిట్ చేసినా ఆయన బయటికి రాలేదు. ఇంకా చేసేది లేక అధికారులందరూ పక్కకి వెళ్ళిపోయారు అని కూడా ఒక స్టోరీ ఈ రోజున రాశారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ వాదన కౌంటర్ చేయాలి. జగన్కి పరాభవం, ఓట బద్దలు, టీడీపీ జెండా, ఇంకా రకరకాలుగా ఉపమానాలు, ఏ అలంకారాలైనా వాడుకోనియండి. అతిశయోక్తి అలంకారాలు, రూపక అలంకారాలు, ఇవన్నీ తెలియచొస్తాయి కదా. ఇప్పుడు మనం చెప్పే పదాలకు అర్థం కూడా తెలియదు కదా. ఏవైనా వాడుకోనియండి. ఇది గెలుపు. మేము గెలిచాము. వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇక బతకటం అనవసరం. జగన్మోహన్ రెడ్డి ఊరేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టాలి. ఇది ఈ రేంజ్లో వీళ్ళందరూ ఏంటంటే చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారనమాట. వాస్తవం అదేనా? అసలు ఒక జెడ్పీటీసీ ఎన్నికని ఇంత పతాక స్థాయిలో శీర్షికలకి ఎక్కిచ్చారు అంటేనే దాని అర్థం ఏంటి? ఏం మరి కుప్పంలో ఓడిపోయినప్పుడు ఆ నేత కూడా పనిచేశాడా? జగన్మోహన్ రెడ్డి చేయాలనుకున్న వాళ్ళందరూ గెలిపోవటములు సహజం అనడానికి వీల్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది సహజంగా వచ్చిన గెలుపు అయితే ఖచ్చితంగా అలానే చేయొచ్చు. కూటమి నేతలు ఏమంటారు? అప్పట్లో ఒక నేత, ఒక డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడుతున్నారంటే, ట్వీటే, మళ్ళీ మాటలు కూడా చరిత్ర తెలియదు కదా, మాటలు కూడా సరిగ్గా రావు అనుకొని నీట్గా ఒక 4 లైన్ల ట్వీట్ ఏం పెట్టారయ్యా అంటే, ఆయన ప్రజాస్వామ్యయుతంగా గెలిచాము, కూటమి నేతలకి అభినందనలు, అలానే గతంలో వాళ్ళు నామినేషన్ కూడా వేసుకోనివ్వలేదు, అది గుర్తుంచుకోవాలి అంట. సో ఇక్కడ క్లియర్ కట్గా ఇది వెండట్టా పాలిటిక్స్ అని క్లియర్ కట్గా అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు మేము చేసాము. అంతేగాని దీన్ని ప్రజలకి వదిలిపెట్టలేదు. ప్రజలకి వదిలిపెడితే వాళ్ళ అభిప్రాయం ఈ రోజున మనం ఒక పోల్ పెట్టినా కూడా వెంటనే తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనం ఎగబడుతుంది. ఆయన కేవలం ఆయన చూడటానికి ఎన్నిసార్లు చూస్తారు? ఆయన సినిమా స్టారా? చిరంజీవినే ఒకనొక దశలో ఓడిపోయి మూలన కూర్చున్న తర్వాత చీగొట్టారు. ఆ తర్వాత మళ్ళీ పాపం ఈ రాజకీయాలు నాకు పడవు, నేను వెళ్ళిపోతున్నాను అన్న తర్వాత మళ్ళీ అభిమానం కూడా కట్టుకుంటూ మళ్ళీ ఒక రేంజ్కి తీసుకురాగలిగారు. ఓటమిలో ఉన్నప్పుడు అంతే ఉంటుంది. ఎన్టీఆర్ గారిని ఎంతమంది పట్టించుకున్నారు? 94లో గెలిచినప్పుడు బ్రహ్మరథం పట్టిన జనము 95లో పదవిచ్యుతుడిని చేసిన తర్వాత ఆయన చనిపోవడానికి మధ్య గ్యాప్లో ఎన్టీఆర్ అనే ఒక మహా పర్వతం అని వీళ్ళు కీర్తించే ఒక వ్యక్తిని ఎంత నిరాదరణకు గురి చేశారు? చెప్పులతో వేయించారే. అలాంటి సంఘటనలు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నిక ఓడిపోవడంతో అది వాళ్ళది. 30 ఏళ్ళ నుంచి ఎవరిని ఓటు వేయనీయలేదు. ఇక్కడ మీకు ఒక సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ నాకు తెలుసో తెలియకుండానే కనీసం ఒక 5-6 వీడియోల్లో చెప్తుంటా. ఇదేమన్నా అసెంబ్లీ రౌడీ సినిమా అయింది, ఓటు వేసి దానికి స్లిప్పులు పెట్టడానికని. బ్యాలెట్ పేపర్కి ఒక స్లిప్ కనుక పెడితే ఆ ఓటు చెల్లదు, క్లియర్ కట్గా చెల్లదు. దాన్ని చెల్లొద్దు, ఆ ఓట్లను పక్కన పెట్టండి కనీసం అని సినిమాలో అన్నా ఉంటుంది కదా. సినిమాలో అన్నా ఉంది కదా, శివాజీ నిర్దోషి అని పెట్టి రాసి పడేస్తారు అందులో. ఇది ఏమన్నా సినిమానా? ఆ ఓటర్ అట దాంట్లో స్లిప్ మొదటిసారిగా ఓటేస్తున్నాను నేనని చెప్పాడంట. ఈ 30 ఏళ్ళలో 15 ఏళ్ళు ఎవరయ్యా ఉంది? టీడీపీ అధికారం ఉంది లేదా? అప్పుడు సమర్థవంతంగా పని చేయలేదా మరి? అంటే వాళ్ళ హవా నడిచింది, ఆ రౌడీజం నడిచింది. ఇప్పుడు ఆ రౌడీజం లేదు. ప్రజలు స్వేచ్ఛాయుతంగా హాయిగా గాలులు పీల్చుకుంటున్నారు. ఎక్కడా ఎవరి మీద దౌర్జన్యాలు జరగట్లేదు, బ్లాక్మెయిల్లు జరగటం లేదు, కాంట్రాక్టర్లను బెదిరించట్లేదు. స్వేచ్ఛగా అసలు ఎంత హాయిగా ఉందంటే ద వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని కాకపోయినా హ్యాపీయెస్ట్ విలేజ్, హ్యాపీయెస్ట్ టౌన్, హ్యాపీయెస్ట్ డిస్ట్రిక్ట్
హ్యాపీయెస్ట్ స్టేట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అనేటట్టు చెప్పేటట్టు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కడప, పులివెందుల ఇవి నమ్మడానికి జనం చేతుల్లో ఏమైనా పూలు ఉన్నాయా? పేపర్లో రాసేసి సర్క్యులేషన్ చేసేస్తే అది వైరల్ అయిపోయి నిజమే అనుకుంటారని వాళ్ళ భ్రమ. ప్రజల ముందు గంతలు గట్టు ఏమి లాగిపడేసిన దృశ్యాలన్నీ ఫ్యాబ్రికేటెడ్ దృశ్యాలే, నిజం దృశ్యాలేగా. అయ్యా నా ఓటు వేయడానికి వెళ్తున్నానంటే లాగిపెట్టి మూతి మీద పెట్టి కొడితే ఎక్కడో పడ్డోళ్ళు వాళ్ళందరూ నిజం ఓటర్లు కాదా? 683 ఓట్లు అంటే 686 ఓట్లు అంట. నేను 10 రోజుల క్రితమే పెట్టా కదా, వీళ్ళకి పాపం ఈ ఫ్యాంటసీ ఏంటో 11 అని. నిన్న కూడా ఒక వ్యక్తి పాపం వచ్చేసి 11 అంట. కొన్ని ఓట్లు కూడా 11 వచ్చేటట్టు చూడాల్సింది కదా, బాగుండేది. నోటాకి 11 కన్నా ఒకటి తక్కువ వేయాల్సింది కదా. వైఎస్ఆర్సీపీ ఓట్లు 683 కాదు, కూడితే 11 వచ్చేటట్టు ఏదన్నా చేయాల్సింది, బాగుండేది. ఒక చిన్న జెడ్పీటీసీ దాన్ని పట్టుకొని మనం ఈ వాదన ఈరోజు చెప్తుంది కాదు, ఎలక్షన్కి పోలింగ్ డేకి ముందే చెప్పింది. ఈ గెలుపు ఎవరికి అవసరము, ఎందుకు అవసరము, గెలుపు తర్వాత వాళ్ళ వాదనలు ఎలా ఉండబోతాయి అని. ఆ ప్రకారంగా వెళ్ళిపోతున్నారు కదా, అదే జరుగుతోంది కదా. ఏదో భూమి బద్దలైపోయినట్టు ప్రతివాడు బయటకు వచ్చేసేసి లెక్చర్లు ఇవ్వటం. ఇకనైనా ఆయన అంటాడు, ఇకనైనా అసెంబ్లీకి రావాలి, వచ్చేది లేనిది మాకు చెప్పాలి, చెప్పకపోతే ఎట్లా? ప్రశ్నలు రాసిస్తున్నారు, సమాధానం ఇవ్వకపోతే మా టైం వేస్ట్ అవుతుంది. ఏంటి టైం వేస్ట్ అయ్యేది? మీ టైం వేస్ట్ అయ్యేది? ఎందుకు అవుతుంది టైం వేస్ట్? లిఖితపూర్వకంగా అడగకూడదని ఎక్కడన్నా ఉందా? వదిలేసాయి, 11 కదా. మిగతా నియోజకవర్గాలను తీవ్రంగా అభివృద్ధి చేయండి, విభత్సంగా టైం మేనేజ్మెంట్ చేయండి, బాగా డెవలప్ చేయండి. ఈసారి 164 కాదు, వైనాట్ పులివెందుల కాదు, వైనాట్ 175 కదా, మొత్తం తీసేసుకోండి. లేదంటే 225 సీట్లు పోటీ చేయండి, ఉన్నా లేకపోయినా. అంటే జనం చెవుల్లో పూలు ఉన్నాయి, వాళ్ళు నమ్ముతున్నారు మేము చెప్పిన దాన్ని, ఇదే నిజం అని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవంగా జరుగుతుంది అదే కదా. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది,